సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం చేయబోతున్నారు. అయితే ఈ కేబినెట్ లో స్థానం ఆశిస్తున్న సీనియర్ లీడర్లు తమ ప్రయత్నాలనైతే ముమ్మరం చేశారు. దీంతో కొత్త ప్రభుత్వ కేబినెట్ లో సమీకరణాలు సంక్లిష్టంగా మారాయి. ఆశావాహుల జాబితా చాలా పెద్దదిగా మారింది. దీంతో కేబినెట్ కూర్పుపై అధిష్టానంతో డీకే శివకుమార్ మంత్రాలు సాగిస్తున్నారు. 2 లేదా 3 డిప్యూటీ సీఎం ఫార్ములాను ఎంచుకునే ఛాన్స్ ఉందని సమాచారం. అలాగే మరోవైపు సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చింది. అలాగే గత 3 ఏళ్లుగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న సీనియర్ నేత బసవరాజ్ శివన్ కూడాను గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా చెప్పారు. అలాగే పాత కేబినెట్ లోని పలువురు మంత్రులకు ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం కల్పించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా సిద్ధరామయ్య వర్గానికి ఈ కేబినెట్ లో అగ్రతాంబూలం దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. ఎల్లుండి కర్ణాటక సీఎం గా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ కేబినెట్ లో స్థానం ఆశిస్తున్నటువంటి సీనియర్ లీడర్లకు తమ ప్రయత్నాలను అయితే ముమ్మరం చేశారు. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడాను పదవి ఆశిస్తున్నారు. గత 3 ఏళ్లుగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నట్టు సీనియర్ నేత బసవరాజ్ శివన్నస్ వరకుడును ఆశిస్తూ ఉన్నారు. కేబినెట్ కూర్పుపై అధిష్టానంతో డీకే శివకుమార్ మంత్రాలు చేస్తూ ఉన్నారు. ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు సీనియర్ లీడర్స్ అందరూ కూడా. దీంతో కొత్త ప్రభుత్వ కేబినెట్ లో సమీకరణాలు అయితే సంక్లిష్టంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఆశావాహుల జాబితా కూడా చాలా పెద్దదిగా మారింది. ఈ నేపథ్యంలో కేబినెట్ కూర్పుపై అధిష్టానంతో డీకే శివకుమార్ మంత్రాలు సాగిస్తూ ఉన్నారు. 2 లేదా 3 ఈసారి డిప్యూటీ సీఎం ఫార్ములాను ఎంచుకునే ఛాన్స్ కనిపిస్తుంది కర్ణాటక కేబినెట్ లో. అలాగే మరోవైపు సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చిన నేపథ్యంలో, అలాగే గత 3 ఏళ్లుగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న సీనియర్ నేత బసవరాజ్ శివన్ వరకు కూడాను గుడ్ న్యూస్ కోసం ఆయన కూడా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే పాత కేబినెట్ లోని పలువురు మంత్రులకు ఉద్వాసన పలికి కొత్త వారికి కూడా అవకాశం కల్పించే ఛాన్స్ ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. అలాగే ముఖ్యంగా చూడాలంటే సిద్ధరామయ్య వర్గానికి చెందినటువంటి వర్గీయులు ఈ కేబినెట్ లో అగ్రతాంబూలం దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. కర్ణాటక కేబినెట్ లో స్థానం ఆశిస్తున్నారు సీనియర్లు. దీనికోసం ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వారు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వ కేబినెట్ లో సంక్లిష్టమైనటువంటి సమీకరణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కర్ణాటకలో కొత్త కేబినెట్ ఏర్పాటులో సంక్లిష్ట పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చాలా ఆశావాహుల లిస్టు కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అలాగే ఈసారి కేబినెట్ లో సిద్ధరామయ్యకు చెందినటువంటి మంత్రివర్గం కూడా వారు ఎక్కువగా ఆశిస్తూ ఉన్నారు. అలాగే వారు కూడా ఎక్కువగా అగ్రతాంబూలం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే గత 3 ఏళ్లుగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నటువంటి సీనియర్ లీడర్ బసవరాజు శివన్ వరకు కూడా గుడ్ న్యూస్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. కేబినెట్ కూర్పుపై మరోవైపు అధిష్టానంతో డీకే శివకుమార్ అయితే మంత్రాలు చేస్తున్నారు. అలాగే పాత కేబినెట్ లో ఉన్న వారికి కొంతమంది మంత్రులకైతే ఉద్వాసన పలికి అలాగే ఆ స్థానంలో కొత్త వారిని తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. 2 లేదా 3 డిప్యూటీ సీఎంలు కూడా ఈసారి కర్ణాటక ప్రభుత్వంలో ఉండే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎల్లుండి కర్ణాటక సీఎం గా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ లో స్థానం కోసం సీనియర్ లీడర్స్ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా మంది సీనియర్స్ కూడా కొత్త ప్రభుత్వ కేబినెట్ అయితే కర్ణాటక కొత్త ప్రభుత్వ కేబినెట్ లో సంక్లిష్టమైనటువంటి సమీకరణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా పెద్దదిగా ఉంది ఆశావాహుల జాబితా. మరోవైపు కూడా సిద్ధరామయ్య వర్గానికి కూడా ఎక్కువగా అగ్రతాంబూలం దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది.